నెక్స్ట్ ప్రాపర్టీ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఓకే, డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేది వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. అయితే ఫస్ట్ మనకి ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంటో తెలిస్తే నెక్స్ట్ మన వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే ఏంటో తెలుస్తుంది. ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఆల్రెడీ లుక్ ఎట్ ద బోర్డ్, వి రైట్ ఏ డెఫినిషన్. ఓకే, ఒకసారి డెఫినిషన్ చూడండి అమ్మా. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ that an atom either gains or lose in order to form a chemical bond with another atom is known as oxidation number. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాంగనీస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మాంగనీస్, ఈ మాంగనీస్ అనేది డి బ్లాక్ ఎలిమెంట్. ఈ మాంగనీస్ ఆక్సిజన్తో అంటే రెండు ఆక్సిజన్స్తో కెమికల్ బాండ్లో ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. రెండు ఆక్సిజన్తో కెమికల్ బాండ్ ఫామ్ చేసి ఒక కాంపౌండ్ ఫామ్ చేస్తుందన్నమాట. ఆ కాంపౌండ్ ఏంటంటే మాంగనీస్ డయాక్సైడ్ అనే ఒక కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. ఇలా కాంపౌండ్ ఫామ్ చేసేటప్పుడు మాంగనీస్ ఏం చేసిందంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంది? 2 ఎలక్ట్రాన్స్ ని లూజ్ చేసుకుంది అన్నమాట. 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకొని ఆక్సిజన్తో కెమికల్ బాండ్ ఫామ్ చేసి మాంగనీస్ డయాక్సైడ్ అని కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. ఏదైనా ఒక ఆటమ్ కెమికల్ కాంపౌండ్ ఫామ్ చేసేటప్పుడు కెమికల్ బాండ్ ఫార్మేషన్ కోసం ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకున్నా లేదా ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసినా ఆ నెంబర్ని ఏమంటాం అంటే ఆక్సిడేషన్ నెంబర్ అని చెప్తాం అన్నమాట. ఆ నెంబర్ని ఏమంటాం? ఆక్సిడేషన్ నెంబర్ అని చెప్తాం. ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేస్తే మాంగనీస్ ఆక్సిజన్, రెండు ఆక్సిజన్లు ఒక్కోదానికి 2 ఈక్వల్ టు 0, సారీ ఒక్కోదానికి -1 మాంగనీస్ ఈక్వల్ టు +2 ఆక్సిజన్ స్టేట్. ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే కెమికల్ బాండ్ ఫామ్ చేశారు, కెమికల్ కాంపౌండ్ ఫామ్ చేసినప్పుడు యాటమ్ కానీ మాలిక్యూల్ కానీ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగితే దాన్ని ఆక్సిజన్ స్టేట్ అని చెప్తాం. అయితే డి బ్లాక్ ఎలిమెంట్స్ కి వేరియబుల్ ఆక్సిజన్ స్టేట్స్ ఉంటాయి. అంటే వేరియబుల్ ఆక్సిజన్ స్టేట్ మీన్స్ ఒకే ఒక ఆక్సిజన్ స్టేట్ ఉంటుంది అన్నమాట. నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. ఇప్పుడు మాంగనీస్ తీసుకుంటే మాంగనీస్ కి +2 ఆక్సిజన్ స్టేట్ ఉంటుంది, +3 ఉంటుంది, +4 ఉంటుంది, +5, +6, +7, అంటే +7 ఆక్సిజన్ స్టేట్స్ వరకు ఉంటుంది అన్నమాట. అంటే మాంగనీస్ మాక్సిమం 7 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోగలదు. అంటే కెమికల్ బాండ్ ఫామ్ చేసేటప్పుడు మాంగనీస్ 7 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకొని కెమికల్ బాండ్ ఫామ్ చేస్తుంది అన్నమాట. అటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే 7 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకొని కెమికల్ కాంపౌండ్ ఫామ్ చేసే కాంపౌండ్ ఏంటంటే పొటాషియం పర్మాంగనేట్ లో మీకు మాంగనీస్ యొక్క ఆక్సిజన్ స్టేట్ ఏంటంటే +7. ఓకే, సారీ ఇందాక ఒకసారి మీకు Mn మాంగనీస్ డయాక్సైడ్ లో మాంగనీస్ యొక్క ఆక్సిజన్ స్టేట్ +4, +2 కాదు +4. అంటే ఇందాక మాంగనీస్ డయాక్సైడ్ ఫామ్ చేసినప్పుడు అది 4 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంది. 4 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకొని అది మాంగనీస్ డయాక్సైడ్ ఫామ్ చేస్తుందన్నమాట. అంటే కెమికల్ కాంపౌండ్ ఫామ్ చేసేటప్పుడు ఒక యాటమ్ ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకున్నా లేదా గెయిన్ చేసుకున్నా దాన్ని ఏమంటాం అంటే ఆక్సిడేషన్ స్టేట్ అంటాం. అంటే లూజ్ చేసుకున్న ఎలక్ట్రాన్స్ నెంబర్ని కానీ గెయిన్ చేసుకున్న ఎలక్ట్రాన్ నెంబర్ని కానీ ఆక్సిడేషన్ స్టేట్ అని చెప్తాం. ఇక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్ కి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్లు కలిగి ఉంటున్నాయి. అంటే మాంగనీస్ తీసుకుంటే +3, +2, +4, +5, +6, +7. ఎందుకు వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్లు కలిగి ఉంది అంటే రీజన్ ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ లో లాస్ట్ లో n-1 d 1 to 10, నెక్స్ట్ ns 1 to 2, అంటే 3D లో కానీ 4D లో కానీ 5D లో కానీ ఈ 3 సిరీస్లో జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నమాట. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ 3D అనుకో, n బదులు ఎవరు ఉన్నారు? 3D అంటే n బదులు 4 ఉంది, 4s. అందులో ఒక ఎలక్ట్రాన్ అయినా ఫిల్ అయింది లేదా 2 ఎలక్ట్రాన్స్ అయినా ఫిల్ అయింది. ఇక్కడ n4 అయితే ఇక్కడ ఎంత అవుతుందంటే 3D అవుతుంది. 3Dలో 3D. ఇక్కడ ఎలక్ట్రాన్స్ 1 నుంచి 10 వరకు ఫిల్ అయింది, 1 to 10 ఫిల్ అయింది. ఇక 4Dకి వచ్చామనుకో, 4Dకి వస్తే ఇక్కడేమో 4 ఉంటే 4D 1 to 10. ఇక్కడ 5sలో ఒక ఎలక్ట్రాన్ కానీ 2 ఎలక్ట్రాన్స్ కానీ ఫిల్ అయింది. నెక్స్ట్ 5Dకి వస్తే ఇక్కడ 5D 1 to 10, 6s 1 to 2. అంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే వ్యాలెన్సీలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎందులోని డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వ్యాలెన్సీలో
నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా కెమికల్ కాంపౌండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్నమాట. ఫర్ సపోజ్ 2 ఎలక్ట్రాన్లు ఇన్వాల్వ్ అయినాయనుకో అప్పుడు ఆక్సిజన్ స్టేట్ +2. అలా కాదు 3 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయితే ఆక్సిజన్ స్టేట్ +3, 4 ఎలక్ట్రాన్స్ అయితే ఆక్సిడేషన్ స్టేట్ +4, 5 అయితే +5, 6 అయితే +6, 7 అయితే 7. అందుకోసం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ ఉంటున్నాయి కాబట్టి ఆ నెంబర్ ఆఫ్ అన్ని ఎలక్ట్రాన్స్ కూడా కెమికల్ కాంపౌండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అయిపోతున్నాయి. దానివల్ల డి బ్లాక్ ఎలిమెంట్స్ వేరియబుల్ ఆక్సిజన్ స్టేట్స్ ని ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. దానివల్ల డి బ్లాక్ ఎలిమెంట్స్ వేరియబుల్ ఆక్సిజన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. అయితే ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు ఏవైతే సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అంటే అన్పేరిడ్ ఎలక్ట్రాన్స్, పేరిడ్ ఎలక్ట్రాన్స్ కాదు, అన్పేరిడ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే కెమికల్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఆ కెమికల్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవడం వల్ల అవి మాత్రమే ఆక్సిడేషన్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. పేరిడ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ D లో ఉన్న పేరిడ్ ఎలక్ట్రాన్స్ ఏవి కూడా కెమికల్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వవు, కానీ 4s లో ఉన్న పేరిడ్ ఎలక్ట్రాన్స్ కెమికల్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, ఒక సిరీస్ లో ఇప్పుడు 3D సిరీస్ కి ఎగ్జాంపుల్ తీసుకుంటే 3D సిరీస్ లో మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే +2 ఆక్సిడేషన్ స్టేట్, మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +7, మినిమం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +2. అయితే మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఎలా వస్తుందంటే n-1 D లో ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ప్లస్ ns లో ఉన్న ఎలక్ట్రాన్స్ టోటల్ చేస్తే మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అలా కాదు, మినిమం ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే ns లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే అవే మినిమం ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది అన్నమాట. ఓకే 3D సిరీస్ యొక్క వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. టేబుల్ వేసాను, ఒకసారి చూడండి టేబుల్ ఇంకా. ఓకే, స్కాండియం చూస్తే స్కాండియంలో మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయంటే వ్యాలెన్సీలో ఎలక్ట్రాన్స్ మాత్రమే కెమికల్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయని చెప్తున్నాను. మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 4sలో 2 ఎలక్ట్రాన్స్, 3Dలో 1 ఎలక్ట్రాన్. ఈ 3 ఎలక్ట్రాన్స్ కూడా స్కాండియం లాస్ అయ్యి అంటే +3గా మారి స్కాండియం +3గా మారి కాంపౌండ్ ఫామ్ చేస్తే అప్పుడు అది ఎగ్జిబిట్ చేస్తే ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +3 ఆక్సిడేషన్ స్టేట్. అలా కాదు, 3 ఎలక్ట్రాన్స్లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే లాస్ అయ్యి అంటే +2 స్టేట్లోకి మారిందన్నమాట. +2 స్టేట్గా మారి కాంపౌండ్ని ఫామ్ చేస్తే అప్పుడు అది ఎగ్జిబిట్ చేసే ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే +2. అంటే స్కాండియం హ్యావింగ్ 2 ఆక్సిడేషన్ స్టేట్స్, 2 ఆక్సిడేషన్ స్టేట్లు కలిగి ఉంది. ఒకటేమో +2, ఇంకోటి +3. మినిమం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఇక్కడ +2. మినిమం ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం NSలో అంటే NS ఇక్కడ మనం జనరల్లో ఇండికేషన్ ఇస్తే NS అంటే 4sలో 2 ఎలక్ట్రాన్సే ఉంటే అది మినిమము. ఇక మ్యాక్సిమం ఏంటంటే 4sలో ఉన్న ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ 3Dలో ఉన్న సింగిల్ ఎలక్ట్రాన్స్ సమ్ చేస్తే అది మ్యాక్సిమం అని చెప్పాం. ఇక సమ్ చేస్తే 2 + 1 ఎంత అవుతుంది 3 అవుతుంది. అందుకోసం మినిమం 2 అయితే మ్యాక్సిమం 3. ఇక నెక్స్ట్ టైటానియంకి వద్దాం. టైటానియం ఫస్ట్ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే అది టైటానియం +2 స్టేట్లో ఉండి ఒక రకమైన కాంపౌండ్ ఎగ్జిబిట్ చేస్తుంది. అలా కాదు, ఈ 2తో పాటు ఇందులో ఒక ఎలక్ట్రాన్ అయితే +3. అలా కాదు, 4 ఎలక్ట్రాన్స్ అది లాస్ అయిపోతే +4 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. అంటే టైటానియం +2 కాంపౌండ్ ఫామ్ చేయగలదు, టైటానియం +3 కాంపౌండ్ ఫామ్ చేయగలదు, టైటానియం +4 కాంపౌండ్ కూడా ఫామ్ చేయగలదు అనమాట. కారణం ఏంటంటే టైటానియం దగ్గర 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కెమికల్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి అవి ఎలక్ట్రాన్స్ లాస్ అయితే ఆ ఎగ్జిబిట్ చేసే ఆక్సిడేషన్ నెంబర్లు అవి. ఇక వెనీడియానికి వస్తే వెనీడియం +2 +3 +4 +5 ఎగ్జిబిట్ చేస్తుంది. ఇక క్రోమియానికి వస్తే క్రోమియం ఆల్రెడీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇష్టంలో ఎనామలస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను. ఈ మొత్తం 6 ఎలక్ట్రాన్స్ కూడా సింగిల్ ఎలక్ట్రాన్స్. క్రోమియం ఫస్ట్ ఎలక్ట్రాన్ లాస్ అయితే +1 స్టేట్ని, ఇంకొక ఎలక్ట్రాన్ లాస్ అయితే +2, అలా +3 +4 +5 +6. అంటే క్రోమియం మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ నెంబర్ ఎంత అంటే +3. మినిమం ఎంత అంటే +1. మినిమం ఎందుకు అంటున్నామంటే మినిమము ఇప్పుడు దీని యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాను ఇక్కడ. ఒకసారి చూడండి, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? n-1 D 1 to 10, నెక్స్ట్ NS 1 to 2. ఇక్కడ n-1 అంటే 4, ఇదేమో 4, n బదులు 4 ఉంటుంది. ఇక్కడ n బదులు 4 పెట్టుకుంటే 3 - 1 అంటే 3D. ఆ నెక్స్ట్ 1 అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అందులో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ NSలో
అంటే 4sలో ఒక ఎలక్ట్రాన్ ఉందన్నమాట. 4sలో ఒక ఎలక్ట్రాన్ ఉంది. మినిమం ఎలక్ట్రాన్స్ అంటే ఏంటంటే ఎన్ఎస్లో ఉన్న ఎలక్ట్రాన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ఎస్లో ఎలక్ట్రాన్స్. ఎన్ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది, అందుకోసం మినిమం ఆక్సిజన్ స్టేట్ అది. ఇక మ్యాక్సిమం ఆక్సిజన్ స్టేట్ అంటే ఏం చెప్పాం? ఎన్ఎస్లో ఉన్న అంటే డీలో ఉన్న అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, ఎస్లో ఉన్న అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ సమ్ అన్నమాట. డీలో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయంటే 5, ఎస్లో ఒక ఎలక్ట్రాన్, మొత్తం కలిపితే టోటల్ సమ్ 6. అందుకోసం మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ +6. ఓకే, నెక్స్ట్ వన్ మాంగనీసు. మాంగనీసు మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +7 అయితే మినిమం ఆక్సిడేషన్ స్టేట్ +2. ఇక ఐరన్ విషయానికి వద్దాం. ఐరన్ నుంచి ఇక్కడ నుంచి ఏమవుతుందంటే డి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ పేరప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రాన్స్ పేరప్ అవుతూ ఉంటాయి కాబట్టి అందుకోసం వ్యాలెన్సీలో సింగిల్ ఎలక్ట్రాన్స్ లేదా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ తగ్గుతూ ఉంటుంది. తగ్గుతూ ఉండడం వల్ల ఒక్కొక్క ఎలక్ట్రాన్ తగ్గుతూ ఉంటుంది, అందుకోసం ఒక్కొక్క ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఐరన్కి +6 ఉంటే ఆ నెక్స్ట్ కోబాల్ట్కి +5 ఉంటుంది, నికెల్కి +4. అంటే ఒక్కొక్క ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అవడం అంటే మీనింగ్ డీలో ఎలక్ట్రాన్స్ పేర్ అయిపోతూ ఉంటున్నాయి అన్నమాట. లాస్ట్కి ఇక జింక్కి వస్తే కంప్లీట్గా పేర్ అయిపోతాయి అన్నమాట. జింక్కి వస్తే కంప్లీట్గా పేర్ అయిపోతాయి. ఒకసారి జింక్ విషయం చూస్తే మనం కంప్లీట్గా పేర్ అయిపోయినాయి. 10 ఎలక్ట్రాన్స్ కూడా పేరప్ అయిపోయినాయి. పేరప్ అయిపోతే అవి కెమికల్ బాండింగ్లో ఇన్వాల్వ్ కాలేవు. కెమికల్ బాండింగ్లో ఇన్వాల్వ్ అయ్యే ఎలక్ట్రాన్స్ రెండు ఏంటి? 4s2లో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రం, అంటే 4sలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే కెమికల్ బాండింగ్లో ఇన్వాల్వ్ కావాలి. అందుకోసం జింకు దాని ఆక్సిజన్ స్టేట్ ఏంటంటే +2. అందుకే మనం ఎక్కడన్నా జింకు కాంపౌండ్స్ని అబ్జర్వ్ చేస్తే జింకు ZnSO4 లేకపోతే ZnCl2ని అబ్జర్వ్ చేస్తాం. ఎందుకు? జింక్ +2 స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి. ZnSO4లో చూస్తే జింక్ యొక్క ఆక్సిజన్ స్టేట్ +2, ZnCl2లో చూస్తే జింక్ యొక్క ఆక్సిజన్ స్టేట్ +2. అంటే జింకు ఫామ్ చేసే మ్యాక్సిమం ఆక్సిజన్ స్టేట్ +2, మినిమం ఆక్సిజన్ స్టేట్ +2. ఇక కాపర్కి వస్తే అది +1 స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది, +2 స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. +1కి ఎగ్జాంపుల్ ఏంటంటే CuO క్యూప్రస్ ఆక్సైడ్. ఇక్కడ దీనికి +1 ఆక్సిజన్ స్టేట్, ఇది +1 అయితే ఇది -1. ఇక +2కి CuSO4 కాపర్ సల్ఫేట్లో +2 ఆక్సిజన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే, ఇది 3D సిరీస్ యొక్క వేరియబుల్ ఆక్సిజన్ స్టేట్స్ అన్నమాట. 3D సిరీస్ యొక్క వేరియబుల్ ఆక్సిజన్ స్టేట్స్. ఒక ఆక్సిజన్ స్టేట్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆక్సిజన్ స్టేట్ అంటే ఏంటంటే ఒక యాటమ్ లేదా ఒక యాటము కెమికల్ కాంపౌండ్ ఫామ్ చేసేటప్పుడు ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోవడం కానీ, ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకునే నెంబర్ని లూజ్ చేసుకున్న నెంబర్ని కానీ, గెయిన్ చేసుకున్న నెంబర్ని కానీ మనం ఏమంటాం అంటే ఆక్సిజన్ స్టేట్ అని చెప్తాం. అయితే ఇక్కడ మనకి 3D డి బ్లాక్ ఎలిమెంట్స్కి వేరియబుల్ ఆక్సిజన్ స్టేట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్ వేరియబుల్ ఆక్సిజన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుందన్నమాట. ఎందుకు ఎగ్జిబిట్ చేస్తుందంటే దాని వ్యాలెన్స్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కెమికల్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి అన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఒకసారి ఒక్కొక్క ఎలక్ట్రాన్, ఒక్కొక్కసారి ఇంకొక ఎలక్ట్రాన్, అలా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిఫరెంట్గా ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి వేరియబుల్ ఆక్సిజన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేసినాయి. అయితే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే 3D సిరీస్లో ఒక రెగ్యులారిటీ ఉందన్నమాట. 3D సిరీస్లో ఒక రెగ్యులారిటీ ఉంది. ఆ రెగ్యులారిటీ ఏంటంటే ఇది ఒక పిరమిడ్ షేప్లో ఉందన్నమాట. రెగ్యులారిటీ ఎలా ఉంది? ఒక పిరమిడ్ షేప్లో ఉందన్నమాట. కానీ ఈ రెగ్యులారిటీ 4D సిరీస్లో కానీ 5D సిరీస్లో కానీ ఉండదు. ఆ రెగ్యులారిటీ ఉండదన్నమాట. 4D సిరీస్ విషయంలో కానీ 5D సిరీస్ విషయంలో కానీ రెగ్యులారిటీ ఉండదు. అలా రెగ్యులారిటీ ఉండకపోవడానికి కారణం ఏంటంటే దాని అనామలస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 3D సిరీస్లోని 4D సిరీస్లోని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనామలస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ రీజన్ ఏంటంటే 3D సిరీస్ అండ్ 5D సిరీస్కి వెళ్ళి కొలిది అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ నెంబర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా అటామిక్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆ సైజ్ ఇంక్రీజ్ అవడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ న్యూక్లియస్ ఎలక్ట్రాన్ అట్రాక్టివ్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. న్యూక్లియర్కి నెక్స్ట్ వ్యాలెన్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అట్రాక్టివ్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కెమికల్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్ని ఏం చేయాలి? వ్యాలెన్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకొని కెమికల్ బాండింగ్లో ఇన్వాల్వ్ అయ్యి కెమికల్ కాంపౌండ్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. మరి లూజ్ చేసుకోవాలంటే అంత ఈజీగా లూజ్ అవుతాయి. ఎందుకంటే న్యూక్లియర్ అట్రాక్టివ్ ఫోర్సెస్ అని చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అంత ఈజీగా లూజ్ అవ్వమాట. లూజ్ అవ్వవు కాబట్టి అవి లోవర్ ఆక్సిజన్ స్టేట్లు కలిగి ఉంటున్నాయి అన్నమాట. 4D 5D విషయంలో ఒక రెగ్యులారిటీ లేదు. ఆ రెగ్యులారిటీ లేకపోవడానికి కారణం ఏంటంటే హయ్యర్ అటామిక్ నెంబరు, న్యూక్లియర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా కాజ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.